అండి. కృతయుగంలో ధర్మము 4 పాదాల మీద ఉండి 17,28,000 సంవత్సరాలు ఉందండి. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద, అధర్మం 1 పాదం మీద ఉండి 12,96,000 సంవత్సరాలు ఉందండి. ద్వాపర యుగంలో ధర్మము 2 పాదాల మీద, అధర్మం 2 పాదాల మీద ఉండి 8,64,000 సంవత్సరాలు ఉందండి. ఈ కలియుగంలో ధర్మము, సత్యము అనేటువంటి 1 పాదం మీద ఉండి అధర్మము 3 పాదాల మీద ఉండడం జరిగిందండి. ఇది 4,32,000 సంవత్సరాలు ఉందండి. కృతయుగంలో దేవుణ్ణి చేరటానికి తపస్సులు చేసి దేవుణ్ణి చేరేవారండి. త్రేతాయుగంలో దేవుణ్ణి చేరటానికి యజ్ఞాలు, హోమాలు చేసేవారండి. ద్వాపర యుగంలో దేవుణ్ణి చేరటానికి దానాలు చేసేవారండి. కానీ ఈ కలియుగంలో దేవుణ్ణి చేరాలంటే కోరికలు వదిలేస్తే చాలు, దేవుణ్ణి చేరచ్చు. కాబట్టి అందరం దేవుణ్ణి పూజిద్దాం, ఆయన కృపకు పాత్రులవుదాం. హరే కృష్ణ.